నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల సిపిఐ పార్టీ నాయకుల హర్షం నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా పద్మశాలి ప్రతి కుటుంబం సంఘంలో సభ్యత్వ నమోదు తీసుకోవాలని పిలుపునిచ్చిన యువజన సంఘం నాయకులు యువ డాక్టర్ గోల్డ్ మెడల్ ప్రదానం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హర్షం అంగరంగ వైభవంగా రాజన్న కళ్యాణ మహోత్సవ వేడుకలు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియను ఆమోదించడం పట్ల సిపిఐ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు సిరిసిల్లాలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని చాడా వెంకటరెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో తాము కూడా పోరాటం చేశామని గుర్తు చేశారు. మహిళలకు ప్రీ బస్సు తప్ప రేషన్ కార్డుల ప్రక్రియను నేటి వరకు కూడా అమలు కావటం లేదన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పాటు మంద సుదర్శన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి సంక్షేమ పథకంలో నిలపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. ఆల్రెడీ ఏ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. హామీలకు తగ్గట్టుగా ఏ వర్గాలకు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఏ కోటా ప్రకారంగా 8,000 కోట్లు ఇవాళ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనేటువంటి విషయాన్ని, దాంతో పాటుగా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ సేకరణ పూర్తి చేసుకొని గ్రామ, మండల, జిల్లా స్థాయి యొక్క సభలను ఏర్పాటు చేసుకోవాలని ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సభ్యత్వాన్ని అట్లనే గ్రామ, మండల మహాసభలకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సభలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సభలను కూడా మనం త్వరగా ఎట్లా పూర్తి చేసుకోవడంతో పాటు రాష్ట్ర రాజకీయంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ భారీ మార్పులు వచ్చాయి. వీటన్నిటిపైన సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు కమిటీ చాడా వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 15 మాసాలు గడుస్తాం. అయితే ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మెల్లమెల్లగా అడుగులు పడుతున్న పరిస్థితి కనపడతాం. అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉంటే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత 30 ఏళ్ల కింద నుంచి కూడా పెద్ద పోరాటం జరుగుతూ వచ్చాయి. నేను కూడా 2004లో ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకుడు ఉన్నప్పుడు కోనేరు రంగారావు గారి అధ్యక్షతన, అంటే ఆయన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి వచ్చాం. ఎస్సీ వర్గీకరణ చేయండి, చాలా వెనుకబడి దగబడినటువంటి పరిస్థితి అని చెప్పారు. ఎట్లకేలకి ఇప్పుడు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. అయితే ఆ బిల్లులో పేర్కొన్నటువంటి ఎస్సీ యాక్షన్ ప్లాను
లేదా ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేటు కంపెనీలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి ఇట్లాంటివన్నీ కొన్ని అంశాలు కూడా ఇప్పుడు వారు ఎస్సీ వర్గీకరణలో పెట్టారు. ఎస్సీ వర్గీకరణలో బాగా వెనుకబడ్డ, దగాబడ్డ, ఆర్థికంగా చిక్కిపోయిన, సామాజిక న్యాయం లేనటువంటి వాళ్ళకు కూడా సమన్యాయం చేసే పరిస్థితిలో అమలు కొరకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. బిల్లు పాస్ అయింది, సంతోషం. ఇళ్ళలకు కాదు పండుగ కాదనే సామెతలాగా బిల్లు పాస్ అయింది కాబట్టి అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇంకా వెనుకబడ్డ వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇతర కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. తెలియజేస్తామని తీసుకుని అమలు చేయాలి. బీసీలకు 42% ఏదైనా మొత్తం మీద ఇది అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అయితే ఈ బిల్లు కూడా బీసీ జనాభాకు సంబంధించిన రిఫ్లెక్షన్ అంటే ఆ జనాభా ఎంత ఉన్నదో అంత కాకపోయినా కొంతన్నా మెరుగ్గా 56% పైబడి ఉందని మొన్న జనాభా లెక్కలు చెప్తా ఉన్నాయి. 40% పెట్టినాం. అయితే బీసీలకు సంబంధించిన విషయంలో కూడా ఈ ఉద్యోగాలలో సరే అన్నిట్లలో కూడా రాజకీయాలలో అన్నిట్లలో కూడా వాళ్ళకు ప్రపోర్షనల్ అంటే నిష్పత్తి క్రమంగా జనాభా ప్రాతిపదికన ఇది అమలు చేసేదానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు బీసీ 40% పెంచడాన్ని, చట్టాలు చేయడాన్ని సిపిఐ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది అమలు చేయమని కోరుతున్నాం. ఇవాళ బడ్జెట్ చూస్తే 3,15,000 కోట్ల బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. సంతోషం, అంకెలు బాగానే ఉన్నాయి. అమలు కావాలని కోరుకుంటున్నాం. చెప్పడానికి బాగానే ఉంటుంది, అమలు జరిగినప్పుడే అన్నం పెడతా అంటే కాదు, అన్నం పెడితే కడుపు ఆకలి తింటుంది, కడుపు నిండుతుంది. కాబట్టి బడ్జెట్ బాగుంది. ఇచ్చిన హామీలకు సంబంధించిన విషయాలు కూడా ఇవాళ ఇప్పటికైతే ఒక బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకుంటే గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకుంటే 2 యూనిట్లు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని అమలైనా ఇంకా చాలా విషయాలు. ఇప్పటివరకు రేషన్ కార్డు అందలేదు. ఉగాది నుంచి ఇస్తూ ఉంటున్నాం. రేషన్ కార్డు లేక 10 ఏళ్ళు అయిపోయింది. చాలామంది లేనటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇల్లు లేక 10 ఏళ్ళు అయిపోయింది. డబుల్ బెడ్రూమ్లు కొంతమంది ఇచ్చినా ఇల్లు చాలామందికి తెలియదు. ఇల్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది. సరే, ఇళ్ళకు కూడా బడ్జెట్ కేటాయింపు చేస్తుంది, పెట్టారు, పెంచారు, ఇస్తున్నారు, చేస్తున్నారు. 5 లక్షలు 6 లక్షల వరకు ఇస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కావాలి, అమలు కావాల్సిన అవసరం. అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణలో భూ కుంభకోణాలు మనందరికీ తెలుసు. ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు ఇండియా నికాలు కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నేను కూడా భూభారత్ చట్టానికి సంబంధించి ఇంకా వాళ్ళు చట్టం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ చట్టం కూడా సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తేనే దొంగలు ఎవరు దొరలు ఎవరు బయటకు వస్తారు. వాస్తవాన్ని అంటే గుడ్డలు కూడా పట్టం చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి అన్నిటికీ పులిస్ స్టాప్ పెట్టాలంటే భూభారత్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. తర్వాత పారదర్శకత, జవాబుదారితనం ఉండాలి. తర్వాత ప్రతి రైతు దగ్గర కూడా స్కెచ్, నక్ష, ఆయన భూమి ఎట్లా ఎన్ని ఫీట్ల పొడుగు ఉన్నది, ఎన్ని ఫీట్ల వెడల్పు ఉన్నది, లేదా ఎన్ని గదాల పొడుగు ఉంది, ఎన్ని గదాల వెడల్పు ఉంది, వైశాల్యం ఎంత, ఇదంతా అనే వివరాలు కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానంగా సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఈ బడ్జెట్ సంబంధించి మాత్రం ఇంకా ఈ అంగన్వాడీలకి లేదా ఆశా వర్కర్లకి, తర్వాత ఇవి మన మధ్యాహ్న భోజనం వాళ్ళకి, ఇలాంటి చిరు ఉద్యోగులకు, తర్వాత మన ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి మాత్రం నెల జీతం అందలేదు. బట్ ఈ బడ్జెట్లో 0 బడ్జెట్ కింద వాళ్ళకి కేటాయింపు చేసి వాళ్ళకి ఖచ్చితంగా నెల జీతాలు పడాలి. ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, ఉద్యోగులకు అందరికీ నెలలు తగ్గాయో వాళ్ళకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ ఇది. అంటే వాళ్ళు రోజు కష్టపడుతున్నారు. 6 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తే వాళ్ళ బతికేంది, వాళ్ళకి ఇచ్చేది అరకొర జీతాలు, చాలీ చార్మి జీతాలు.
ధరలు విపరీతంగా పెరిగిపోయిన అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి సరఫరా ల్యాబ్ ను పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. ఇక పంపింగ్ సామర్థ్యం, స్టోరేజీ వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుండి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రోజు 2 సార్లు జిల్లాలోని OHSRలను మిషన్ భగీరథ గ్రిడ్ ఇంజనీర్ నింపాలన్నారు. నీటి నాణ్యతను ప్రతిరోజు 4 సార్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఏ గ్రామాలకు త్రాగునీరు వెళ్లటం లేదు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. త్రాగునీరు వెళ్లని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు వెళ్లేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలో మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజనీర్లు జానకి, శేఖర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు ధర్నా నిర్వహించారు. దేశంలో 2.5 కోట్ల మంది ఆధారపడ్డ బీడీ కార్మికులు అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుటుంబాలతో జీవనాధారం గడుపుతున్నారని భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధిస్తున్నాయని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల నుండి బీసీ పరిశ్రమను వేరు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 29న సిరిసిల్లలో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని, అట్టి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్, బీడీ కార్మిక సంఘు రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలివేరి కిష్టయ్య, తీగల దేవదాసులు పాల్గొన్నారు. కనీస పెన్షన్ 5,000 ఇవ్వాలి. కనీస పెన్షన్ 5,000 ఇవ్వాలి. కార్మిక జిందాబాద్, బిఎంఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. పెన్షన్ 5,000 పెంచాలి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈఎస్ఐ పెంచాలి. ఈఎస్ఐ కనీస పెన్షన్. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది ఆధారపడ్డటువంటి బీడీ కార్మికులు అత్యధికంగా మన యొక్క సిరిసిల్ల జిల్లాలో కుటుంబాలతోటి జీవనం గడుపుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి కూడా అతిపెద్ద జీఎస్టీ బీడీ పరిశ్రమ మీద వేయడం జరిగింది. దానివల్ల బీడీ పరిశ్రమ రోజుకు కుంగిపోతుంది. కావున ఈ యొక్క బీడీ పరిశ్రమను కాపాడడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ బీడీ కార్మికులను ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి బీడీ పరిశ్రమను వేరు చేయాలని చెప్పేసి ప్రాథమికంగా డిమాండ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఈపీఎఫ్ పెన్షన్ అనేది కేవలం 600 నుంచి 800 రూపాయలే బీడీ కార్మికులకు కానీ మిగతా వాళ్ళకు రావడం జరుగుతుంది. మరి 1000 రూపాయల కనీస పెన్షన్ చేసినామని చెప్పి ఘనత మేమే చేసినామని చెప్పి ఘనతగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇవాళ కనీస పెన్షన్ రావాలంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినా కానీ బీడీ పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు రావడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2015లో తీసినటువంటి GSR 26E ఈ యొక్క జీవోను వెంటనే రద్దు చేయాలి. బీడీ కార్మికులకు 1000 నుండి 5,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా మన అధ్యక్షులు చెప్పినట్టు ఈఎస్ఐ సీలింగ్ను పిఎఫ్ తీసేయాలని చెప్పేసి మేము బీడీ కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న మన స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 29వ తేదీన మన సిరిసిల్లలో రాష్ట్ర మహాసభలు కూడా నిర్వహించడం జరిగింది. దానికి బీడీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని మేము ఈ యొక్క పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్
దేశవ్యాప్త పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ఏదైతే ఈపీఎఫ్ కనీస పెన్షన్ను 1000 రూపాయలు ఇస్తున్నారో ఈ రోజున ఆ 1000 రూపాయల నుండి కనీస పెన్షన్ 5000 పెంచాలని, ఈఎస్ఐ ఏదైతే ఉందో ఈఎస్ఐ కేవలం 21,000 జీతం పొందే వాళ్ళకే ఈఎస్ఐ సేవలు వర్తిస్తున్నాయి, దాన్ని 42,000 రూపాయల వరకు సీలింగ్ను పెంచాలని చెప్పి, అట్లాగే ఈపీఎఫ్ సీలింగ్ను కూడా 15 నుంచి 30,000 పెంచాలని, దేశంలోని బీడీ కార్మికుల ఈపీఎఫ్ ఏదైతే ఉందో బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పాత పద్ధతులు అంటే 2015లో 3,666 రోజులకు జీవో తీసింది. దేశవ్యాప్తంగా కేవలం బీడీ ఇండస్ట్రీ మాత్రమే అది శాపంగా మారింది. కాబట్టి దాన్ని సీజనల్ ఇండస్ట్రీ కిందికి బీడీ పరిశ్రమ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మిక లోకాన్ని కాపాడాలి. కానీ భారతదేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు భారతదేశ ఏదైతే పార్లమెంట్లో సభ్యులు ఇద్దరికి కూడా లక్షల రూపాయల వేతనాలు పెంచారు, వాళ్ళ పెన్షన్లు 1000 రూపాయల పెన్షన్ పెంచారు, వాళ్ళ ఖరీదైనటువంటి కోట్లాది రూపాయల జాగలను ఓడిపోయినా ఇస్తున్నారు. కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కార్మికునిగా కష్టం చేసుకుంటే ఏ ఒక్కడు కూడా మాట్లాడకుండా కార్మిక లోకాన్ని వదిలిపెట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ ఇది 3వసారి ఈ గతంలో ఈపీఎఫ్ కార్యాలయం ముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కలెక్టరేట్ల ముందు చేస్తాం. మళ్ళీ ఇంకోసారి ఈ యొక్క ఇంట్లో కూడా కలెక్టరేట్ ధర్నా సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులు అందరూ సభ్యత నమోదు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గుంట్లపల్లి పూర్ణచందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పద్మశాలి సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి అనంతరం మాట్లాడారు. సిరిసిల్లాలోని ప్రతి పద్మశాలి కుటుంబం పద్మశాలి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని గుండ్లపల్లి పూర్ణచందర్ విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘం, యువజన సంఘం 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పద్మశాలి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26వ తేదీ వరకు సభ్యత్వ నమోదుకు చివరి తేదీ అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుని సంఘంలో సభ్యులు కావాలని కోరారు. ఇది లాస్ట్ సాయంత్రం 6 దాకా 4 దాకా 6 సిరిసిల్ల పట్టణ పద్మశాలి కులబాంధవులందరికీ తెలియజేయమనగా మన పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘంలో నూతన సభ్యత్వ నమోదు స్వీకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ నూతన సభ్యత్వాల నమోదు కోసం ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు 18 సంవత్సరాల పైబడిన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్మశాలి సంఘం, మహిళా సంఘంలో సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే గత 10 రోజులని మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నది.
26వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ వంతు సామాజిక బాధ్యతగా మీరు వచ్చి సభ్యత నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మహారాష్ట్రలోని కోలాపూర్ డివై పాటిల్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో డాక్టర్ చింతోజు అక్షయ్ కుమార్ కు గోల్డ్ మెడల్ ను ప్రదానం చేశారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ చింతోజు అక్షయ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ అక్షయ్ కుమార్ జనరల్ మెడిసిన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ చింతోజు శంకర్, డాక్టర్ సత్యనారాయణ స్వామి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ శిరీష, డాక్టర్ రమణారావు, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రమేష్ తదితరులు డాక్టర్ అక్షయ్ కుమార్ ను అభినందించారు. I request Honorable Vice Chancellor to felicitate Ms. Kulkarni Kaumudi Sharad with Dr. P.V. Dr. Rakesh Kumar Sharma to felicitate Dr. Chintonju Akshay Kumar with Mr. Ramnath Vittal Wagh Gold Medal for Excellence in the subject of medicine. వేములవాడ రాజన్న కళ్యాణ మహోత్సవంలో భాగంగా కార్యక్రమాలు భక్తులను అలరించాయి. వేద మంత్రోత్సవాల నడుమ పార్వతీ పరమేశ్వరుల పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. రాజన్న కళ్యాణ వైభోగం చూసేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అనంతరం దేవతామూర్తులను పల్లకీ సేవ ద్వారా భక్తుల ఆలయంలో ఊరేగించారు. డప్పు చప్పులతో, శంఖనాద ధ్వనులతో ప్రదక్షిణలు చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల సిపిఐ పార్టీ నాయకుల హర్షం. నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. పద్మశాలి ప్రతి కుటుంబం సంఘంలో సభ్యత్వ నమోదు తీసుకోవాలని పిలుపునిచ్చిన యువజన సంఘం నాయకులు. యువ డాక్టర్ గోల్డ్ మెడల్ ప్రదానం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హర్షం. అంగరంగ వైభవంగా రాజన్న కళ్యాణ మహోత్సవ వేడుకలు. వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.